జై శ్రీరామ్. కార్తీక పురాణం విన్నా, చదివినా, చెప్పినా అత్యంత పుణ్యం. ఆ కార్తీక పురాణంలోని అధ్యాయం 17 ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. కార్తీక మాసంలో వచ్చేటువంటి ఈ 17వ రోజు చాలా విశిష్టమైనదిగా చెప్పుకుంటూ ఉన్నారు. ఎందుకలాగా? దీనికి గల కారణాలు ఏంటి అంటే, ఈ కార్తీక మాసంలో 17వ రోజున శివుని త్రిశూలం నుంచి బిల్వపత్రం ఉద్భవించిందని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆ బిల్వపత్రం ఒక్కటేనా, ఇంకా ఉన్నాయా అని పార్వతీదేవి అడిగినందున శివుడు బిల్వ వృక్షాన్ని సృష్టించాడు అని. ఆ బిల్వపత్రాన్ని చూడండి, త్రిశూలం లాగానే ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి ఆ బిల్వ వృక్షం సృష్టించినటువంటి రోజు ఈరోజు. ఈ రోజున అంటే కార్తీక మాసంలో 17వ రోజున ఎవరైతే విభూతి, అలాగే బిల్వపత్రం, యజ్ఞోపవీతాన్ని దానం చేస్తారో వాళ్లకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయని అంటారు. అట్లాగనే ఈ విభూతి పండును దానం చేయడం వల్ల ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు తగ్గుతాయి. యజ్ఞోపవీతాన్ని దానం చేయడం వల్ల మన పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం. ఈ రకంగా ఈరోజు ఎవరైనా సరే ఒక మంచి వ్యక్తికి బిల్వపత్రాన్ని, విభూతి పండుని, యజ్ఞోపవీతాన్ని దానం చేయండి. కార్తీక మాసంలో ప్రత్యేక రోజుగా చెప్పుకుంటున్నటువంటి ఈ 17వ రోజున మనం ఎప్పట్లాగే అధ్యాయం 17 అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశాన్ని తెలుసుకుందాం. ధనలోభుడు దీపస్తంభం నుంచి ఉద్భవిస్తాడు. ఆయన అడిగినటువంటి సందేహాలకు గాను అంగీరసుడు ఈ విధంగా ఉపదేశాన్ని ఇస్తున్నాడు. ఓ మునిశ్రేష్ఠుల్లారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయాలన్నింటికీ కూడా నేను సమాధానం చెప్తున్నాను, విను. కర్మ వల్ల ఆత్మకు దేహధారణం సంభవిస్తూ ఉంది. కర్మ వల్ల అంటే ఏంటి? మనం చేసే పనుల వల్ల ఆత్మకు దేహం లభిస్తూ ఉంటుంది. కావున శరీర ఉత్పత్తికి కర్మ అనేది కారణమవుతుంది. శరీర ధారణం వలననే ఆత్మ అనేది కర్మను అంటే పనులను చెయ్యగలుగుతుంది. కనుక కర్మ చేయుటకు శరీరం అనేది కారణమవుతుంది. స్థూల సూక్ష్మ శరీర సంబంధం వల్ల ఆత్మకు కర్మ సంబంధము కలుగునని మొదటిసారిగా పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు. అదే విషయాన్ని నేను ఇక్కడ మీకు వివరిస్తున్నాను అని అంగిరసుడు చెప్తూ, ఆత్మ అంటే ఈ శరీరమును నహంకారముగా ఆవరించి వ్యవహరించుతూ ఉండేది అని అంగిరసుడు చెప్పిన తర్వాత, ఓ మునీంద్ర, నేను ఇంతవరకు కూడా ఈ దేహమే ఆత్మయని భావిస్తూ ఉన్నాను. దేహము అంటే శరీరము, కాయము, మేను. ఈ శరీరాన్నే నేను ఆత్మగా భావిస్తున్నాను. ఇంకా వివరంగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానానికి పాదార్థ జ్ఞానము కారణమవుతూ ఉంటుంది. కావున అహం బ్రహ్మ అనే వాక్యార్థాన్ని గురించి కూడా నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరాడు. అప్పుడు అతనితో అంగీరసుడు ఈ విధంగా అంటున్నాడు. ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షి. నేను, నాది అనే చెప్పబడుతున్నటువంటి జీవాత్మయే అహం అనే శబ్దం. సర్వాంతర్యామి అయి సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అను శబ్దము. ఆత్మకు శుటాదుల వలె శరీరానికి లేదు. ఆ ఆత్మ అనేది సచ్చిదానంద స్వరూపం. బుద్ధి, సాక్షి, జ్ఞానరూపి శరీరేంద్రియాలు మొదలగు వాణి వ్యాపారమునందు ప్రవర్తింపచేసి వాటికంటే వేరుగా ఉన్నది ఎల్లప్పుడూ కూడా ఒకే విధంగా ప్రకాశిస్తూ ఉండేదే ఆత్మగా పిలువబడుతుంది. నేను అనేది శరీర ఇంద్రియాలలో కూడిన నామరూపంబుతో కాక అవన్నీ కూడా నశించినవే కాకుండా ఇలాంటి దేహానికి జాగ్రత్త, స్వప్న, సుషుప్త వ్యవస్థలు,
స్థూల సూక్ష్మ ఆకార శరీరంబులు ఈ మూడిటిలోనూ కూడా నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకో అని చెప్తున్నాడు. అలాగే ఇంకేమంటున్నాడంటే ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకొని తిరగనట్లుగా శరీర ఇంద్రియాలు కూడా దేన్ని ఆశ్రయించి తిరుగుతూ ఉన్నాయో అదే ఆత్మ. అలాగే అవి ఆత్మ వల్ల తమ పనిని చేస్తూ ఉంటాయి. మనం పడుకుంటాం. నిద్రలో మన శరీర ఇంద్రియాల సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోయాను, సుఖంగా ఉంది అని అనుకోనటువంటిదే ఆత్మ. దీపం అనేది గాజుబుడ్డిలో ఉంటుంది. ఆ గాజును ప్రకాశింపచేసిన విధంగానే నిజానికి ఆ గాజుబుడ్డికి ప్రకాశం ఏది అంటే ఆత్మనే. అదేవిధంగా దేహ ఇంద్రియాలను కూడా ప్రకాశింపచేసేదే ఆత్మ. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వల్ల దానికి భార్య పిల్లలు ఇష్టమవుతూ ఉన్నారు. అలాంటి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో ఆ ప్రేమకు సంబంధించినటువంటి అంశమే పరమాత్మ అని గ్రహించు. ఇక్కడ ఆత్మకి పరమాత్మకి సంబంధం చెప్తున్నారు అద్భుతంగా. తత్వమసి మొదలైనటువంటి వాక్యాలందలి త్వం అనే పదానికి కించిత్ జ్ఞాత్వాది శశిష్టమందు జీవాత్మయని అర్థముంది. తట్ అను పదానికి సర్వజ్ఞ ద్విగుణత్వా విశిష్టమైనటువంటి సచ్చిదానంద స్వరూపమనే అర్థముంది. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని గురించి బోధిస్తూ ఉంటుంది. ఈ విధంగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒక్కటే మిగులుతుంది. అదే నిలుస్తుంది. అదే ఆత్మ. దేహ లక్షణములుండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట ఇలాంటి 6 భాగాలు శరీరానికే ఉంటాయి. కానీ ఆత్మకు లేవు కదా. నిజం కదా. నిజంగా కూడా మానవుడిగా జన్మించాము, పెరిగాము, క్షీణించాము, మరణించాము. ఇవన్నీ కేవలం శరీరానికే. మరి శరీరం నుండి ఆత్మ విడివడుతుంది కాబట్టి ఇవేవి కూడా ఆత్మకు అంటుకోవు. ఈ జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము కలది. వేదాల్లో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ. ఒక కుండను చూడగానే మనకు తెలుస్తుంది కుండను మనం మట్టితో చేశాము అని. అలాగే ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మయను తెలుసుకో అని చెప్తున్నాడు. జీవుల చేత కర్మ ఫలం అనుభవింపచేసేవాడు పరమేశ్వరుడు. జీవులు కర్మ ఫలము అనుభవిస్తాయి అని తెలుసుకో అంటే పరమేశ్వరుడు ఏం చేస్తున్నాడు? ఆ ఫలాన్ని అనుభవింపచేస్తున్నాడు. మరి జీవులు ఏం చేస్తున్నారు? ఆ చేసిన కర్మ యొక్క ఫలితాన్ని పొందుతున్నారు. అందువల్ల మానవుడు ఎట్లా ఉండాలి? గుణ సంపత్తి కలవాడై అన్ని మంచి పనులు చేసావనుకో మంచి జన్మ లభిస్తుంది. ఇక్కడ మనం ఈ ధనలోభుడు గురించి చెప్పుకుంటున్నాం. మీరు ఇంతకుముందు 16వ భాగం విని ఉన్నారు. ధనలోభుడు ఆయన చేసిన చెడ్డ పనులకు గాను ఎన్ని వేల సంవత్సరాల పాటు కుక్కగా, కాకిగా, తొండగా, పేడల పురుగుగా జన్మించి చివరికి వృక్షంలోకి ప్రవేశించాడు. అంటే మనం చేసేటువంటి పనుల వల్ల మనకు జన్మ లభిస్తుంది. అలాగే శరీరం కూడా అని చెప్తున్నారు ఇక్కడ. ఈ విధంగా నువ్వు మంచి పనులు ఎప్పుడైతే చేస్తావో, గురువు చెప్పినట్టుగా, పెద్దలు చెప్పినట్టుగా గురు శుశ్రూషలు చేసి సంసార సంబంధమైనటువంటి ఆశలన్నీ విడిచి విముక్తిని పొందాలి. మంచి పనులు తలచిన చిత్తశుద్ధి, దానివల్ల భక్తి, జ్ఞాన, వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. కాబట్టి మంచి పనులను చేయవలెను. మంచి పనులు చేస్తేనే ముక్తి లభిస్తుంది అని అంగీరసుడు ధనలోభంతో చెప్తున్నాడు. మీకు ఇంతకుముందు అధ్యాయం 16 చూశారనుకోండి, అప్పుడు సులభంగా మీకు ధనలోభుడి జీవితం ఏంటి అని అర్థమవుతుంది. ఒక బ్రాహ్మణుడు
సత్వంశంలో జన్మించాడు. మంచి బ్రాహ్మణ వంశంలో జన్మించి కూడా అన్ని చెడ్డ పనులు చేశాడు. కాబట్టి అతడు ఎలా జన్మించాడు? క్రిమిగా, కీటకంగా, పక్షిగా జన్మించాడు, జంతువుగా జన్మించాడు. ఆయన చేసినటువంటి పనులను బట్టి మనకు శరీరం లభిస్తుంది. కాబట్టి మీరందరూ మంచి పనులు చేసిన ఎడల మీ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. మీ పనులను బట్టి, మీరు చేసేటువంటి పనులను బట్టే మీరు ఫలితం అనుభవిస్తారు అని చాలా అద్భుతంగా అంగిరస మహాముని ఈ ధనలోభునికి చెప్పాడు. ఇది స్కంద పురాణంలోని 17వ రోజు పారాయణం చేసినటువంటి అంశము. ఈ కార్తీక మాసంలో మీరందరూ దీపం, ధూపం, నైవేద్యాలు సమర్పిస్తూ భగవంతుని అనుగ్రహం పొందుతారని మనసారా కోరుకుంటూ, మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ నా మీద ఇలాగే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.